నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్, మొబైల్ నంబర్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్తలు ఏమేం పాటించాలి. సో మొబైల్ నంబర్లో 10 డిజిట్స్ ఉంటాయి, 10 సంఖ్యలు. సో ఇది ఎవరన్నా సరే మొబైల్ తీసుకునే వాళ్ళు 10 డిజిట్స్లో, అంటే వాళ్ళు 1న పుట్టినా, 2న పుట్టినా, 3న పుట్టినా, 4, 5, 6, 7, 8, 9 ఏ డేట్లో పుట్టినా 10 డిజిట్స్కి సంఖ్యాబలం 6 అనేది ఎవ్వరికి మ్యాచ్ కాదు. సో డిజిట్స్ 10 డిజిట్స్, 10 డిజిట్స్ సంఖ్యాబలం. ఫర్ ఎగ్జాంపుల్ 42 కానీ, 51 కానీ, 33 కానీ, 60 కానీ, 69 కానీ తీసుకుంటే సంఖ్యాబలం 10 అంటే 1, సంఖ్యాబలం 6, 1 6 ఎఫెక్ట్ వస్తుంది. ఈ 1 6 ఎఫెక్ట్ వల్ల ఫోన్ వాడే వాళ్ళకి 1 సూర్యుడు 6 శుక్రుడు వల్ల కోపం పెరుగుతుంది. ఫోన్లో విపరీతమైన బూతులు మాట్లాడడం, కొట్లాడడం, ఫోన్ నేలకేసి కొట్టడం. అసలు ఈ 10 డిజిట్స్లో మీ ఫోన్ నంబర్ చెక్ చేసుకోండి. మీ ఫోన్ నంబర్ 24 ఉందా, 33 ఉందా, 42 ఉందా, 51 ఉందా, 60 ఉందా, 69 ఆర్ 78. సో మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఫోన్పే, గూగుల్ పే ఆర్ లింక్డ్ విత్ ఫోన్ నంబర్. బ్యాంకు కూడా మన ఫోన్ నంబర్ లింక్ ఉంటుంది, ఆధార్ కూడా లింక్ ఉంటుంది. సో ఫోన్ నంబర్ బాగుంటే ఫోన్పేలో, గూగుల్ పేలో డబ్బులు నిలబడతాయి. ఇప్పుడు ఎవరు కూడా మీ అకౌంట్ నెంబర్ అడగట్లే. సో ఇప్పుడు నాకు అమౌంట్ వేయాలంటే 9966000317 ఈ నెంబర్ కొడతారు. సో ఈ నెంబర్లో అమౌంట్ కొట్టేస్తే నాకు నా ఫోన్పేలో నేను ఈ నంబర్ని గత 20 సంవత్సరాలుగా వాడుతున్నా, 9966000317. సో ఫోన్ నంబర్ తీసుకునేటప్పుడు 10 డిజిట్స్కి ఎవరికి కూడా 1 to 9 సిరీస్లో పుట్టిన వాళ్ళకి 6 సిరీస్ నంబర్ పెట్టుకుంటే అప్పులు పాలవుతారు, కొట్లాట్లు వస్తాయి. 1కి 6 పడదు. ఏ ఫోన్ నంబర్ అయినా 10 డిజిట్స్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ జాగ్రత్త. సెకండ్, 10 డిజిట్స్ ఫోన్ నంబర్ ఉన్నప్పుడు సంఖ్యాబలం ఎవరు కూడా 1 to 9 సిరీస్లో ఎవరున్నా సరే 8 నంబర్ ఉండకూడదు. అంటే 26 లేదు, 35, 44, 53, 62. ఎందుకంటే 10 అంటే 1 అంటే సూర్యుడు, సన్, సూర్య భగవానుడు. 8 అంటే శని, సాటర్న్. ఇది యూనివర్సల్ లా చెప్తున్నాను. సో మనం ఏ డేట్లో పుట్టినా సరే 10 డిజిట్స్ ఫోన్ నంబర్. మనం 6న పుట్టినా సరే, 6, 15, 24 పుట్టినా సరే 6 సిరీస్ నంబర్ తీసుకోకూడదు. ఎందుకంటే 10 డిజిట్స్ ఉంటాయి, 10కి 6కి పడదు. మీరు 8న పుట్టినా, 17న పుట్టినా, 26న పుట్టినా కూడా ఈ సిరీస్ నంబర్స్ ఫోన్లో ఉండకూడదు. సో 10 డిజిట్స్ కూడితే ఈ నంబర్స్ వస్తే ఇబ్బందులు వస్తాయి. సో ఇంకే నంబర్స్ సెల్ ఫోన్లో ఉండకూడదు. మంచి నంబర్ల గురించి చెప్పుకునే ముందు చెడు నంబర్ల గురించి చెప్పుకుందాం. ఈ 10 డిజిట్స్
మొబైల్ నంబర్ కూడితే 27 నంబర్ రాకూడదు. ఈ 27 నంబర్ అనేది భీముది గెద లాంటిది, ఇది అందరూ మోయలేరు. ఈ నంబర్ వాడేవాళ్ళు తొందరగా డిప్రెషన్లోకి వెళ్తారు, నిద్రలు పోరు, సూసైడ్ థాట్స్ ఉంటాయి. సో 27 నంబర్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. సో 10 డిజిట్లు కూడితే 27 సంఖ్య రాకూడదు. సెకండ్, ఈ 31 నంబర్ మొత్తం 10 డిజిట్స్కు 31 వస్తే 31ని డెత్ నంబర్ అంటారు. రాహు సంఖ్య, డిలే, డిస్టర్బెన్సెస్, మెంటల్ టెన్షన్స్, యాంగ్జైటీస్ అండ్ ఈ ఫోన్ వాడేవాడికి హెల్త్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లం, డబ్బు నిలబడదు ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ. సో 27 నంబర్ 31 నంబర్ అసలు ఉండకూడదు. తర్వాత 33 నంబర్ వాడితే ఈ 33 నంబర్ వాడు సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, స్కేప్ గోట్ నంబర్. ఎవరు డబ్బులు అడిగినా ఇచ్చేస్తుంటాడు. దాన ధర్మాలు ఎక్కువ, మంచి చేయాలి, అందరికి మంచిగా ఉండాలని కోరిక ఎక్కువ 33 వాళ్ళకి. సో ఈ 33 వాళ్ళు మోసపోయి అప్పులు నెత్తి మీద వేసుకుంటారు. సో ఫోన్ నంబర్లో ఈ 33వ నంబర్ ఉండే వాళ్ళని అందరూ వాడుకుంటారు. రే మామ 10,000 రేపు వేసేస్తూ ఉంటారు, వేసినాక మళ్ళీ ఫోన్ ఎత్తేది కూడా ఉండదు. తర్వాత 36 నంబర్, 3 దేవతలు 6 రాక్షసులు. సో 10 డిజిట్స్ కూడితే మొత్తం కూడితే 36 నంబర్ వస్తే 3 దేవతలు 6 రాక్షసులు. విపరీతమైన కొట్లాట్లు ఉంటాయి, బిజినెస్లో కొట్లాట్లు ఉంటాయి, వ్యాపారం చేయడానికి వచ్చిన వాళ్ళతో కొట్లాట్లు ఉంటాయి, ఇంట్లో భార్యతో కొట్లాట్లు ఉంటాయి. భార్య ఫోన్ చేసి తిన్నావా అంటే కూడా తప్పుగా అర్థం చేసుకొని భర్త తిట్టే పరిస్థితి 36 నంబర్లో ఉంటుంది. ఈ నంబర్ వాళ్ళకి కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది, అసలు డబ్బులు నిలబడవు, అప్పులు పాలవుతారు 36 నంబర్లో. తర్వాత రాంగ్ నంబర్ వచ్చేసి 48 నంబర్. ఈ 48 నంబర్లో మొత్తం అందరి డబ్బు కనబడుతుంటుంది, ఆ ఉన్నది వదిలేసి రాంగ్ రూట్లో వెళ్తారు. ఎక్కడో లేని వైపు వెళ్ళేది 48 అంటే 12, రివర్స్ లైఫ్, విక్టిమ్ లైఫ్, సాక్రిఫైస్ లైఫ్, హ్యాంగ్డ్ మ్యాన్. సో ఈ నంబర్లో మోనికా బేడి ఉన్న డబ్బు సినిమాలు వదిలేసి దొంగ పాస్పోర్ట్ కేసులో అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యింది. ఇంకా చాలామంది ఉన్నారు ఈ 48 వాళ్ళు. తర్వాత 57, ఈ 57 నంబర్ ఫోన్ వాడితే ఒక గుండెలో 3 కత్తులు. ద పర్సన్ విల్ బి సఫరింగ్ విత్ హార్ట్ బర్న్స్, హార్ట్ ఫెయిల్యూర్స్, లవ్ ఫెయిల్యూర్స్ అండ్ ఆయన అనుకున్న డబ్బులు ఎప్పుడు చేతికి రావు. 10,000 అనుకుంటే 2,000 వస్తాయి, 20,000 అనుకుంటే 4,000, 1,000 వస్తుంది. సో ఈజ్ ఆల్వేస్ ఇన్ డిప్రెషన్. 57 నంబర్. సో ఫోన్ నంబర్లో 64 నంబర్ కూడా డేంజరస్. 64 నంబర్ అనేది ఒక మనిషిని బోళ్ళ పనుకుబెట్టి మెడ నుంచి నడుము వరకు కత్తులు దోపితే ఎలాంటి సఫరింగ్లో ఉంటారో దట్ ఈస్ 64. సో మీరు మీ మొబైల్ నంబర్ బాగుందా లేదా సో చెక్ చేసుకోవాలి. మొబైల్ నంబర్ని లక్కీగా పెట్టుకోవాలి. సో ఏ డేట్ ఆఫ్ బర్త్కి ఏ మొబైల్ నంబర్ కరెక్ట్ సో తెలుసుకోవడానికి, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. భార్యది ఒక డేట్ ఆఫ్ బర్త్, భర్త ఒక డేట్ ఆఫ్ బర్త్. సో ఇద్దరికి మ్యాచింగ్గా ఫోన్, ఇద్దరికి మ్యాచింగ్గా వెహికల్ నంబర్ ఇలా పెట్టుకుంటేనే మ్యారేజ్ జర్నీ కానీ కార్లో జర్నీ కానీ సాఫీగా జరుగుతుంది. చాలామందికి అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. రాంగ్ నంబర్స్ అనేది చాలా తక్కువ. 12వ నంబర్ ఉంటే జీవితం తలకిందులు అవుతుంది. 13వ నంబర్ ఈజ్ ఈక్వల్ టు డెత్, మృత్యు సమానం. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మృత్యుని చూపిస్తుంది. 16 యాక్సిడెంట్స్, కొలాప్స్ ఫ్రమ్ టైప్ పైనుంచి పడిపోవడం. 18 ఇస్ ఎ నంబర్ ఫార్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, క్వారల్స్, డైవర్స్. 27 నంబర్ డిప్రెషన్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 13 డెత్ నంబర్. 33 ఇతరులకు మేలు చేసి మోసపోయే నంబర్. 36 అస్తవ్యస్తమైన జీవితం. 57 గుండెల్లో 3 కత్తులు.
64 నంబర్ అంటే ఒక మనిషిని పనుకోబెట్టి మెడ నుంచి నడుము వరకు కత్తులు దూపితే ఎలాంటి బాధలో ఉంటాడో అలాంటి బాధపడే నంబర్. సో ఇది కాకుండా ఒక మనిషి పేరులో 1 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6 3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి ఫస్ట్ 8688068888 8688157777 9966000317 9966000317 9133789199 నా వాట్సాప్ నంబర్ 9121685513. దిస్ ఈజ్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. మీరు మీ డీటెయిల్స్ పంపించాక మీ హరస్కోప్ ఓపెన్ అవుతుంది. మీ పేరులో నంబర్స్ బాగుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు కనీసం 1 మంత్ లోపల ఆ పేరులో కరెక్షన్ తీసుకొని ఆ దోషాలని క్లోజ్ చేసుకోవాలని, నా దగ్గర కాకపోతే ఎక్కడో దగ్గర చేసుకోండి. బట్ నాకు తెలిసి 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఆఫీస్ అండ్ రోజు నాకు ఒక 200 షీట్ల దాకా బయట తీసుకున్న షీట్లు వస్తున్నాయి. పలానాలతో తీసుకున్నాం, పలానంతా రాంగ్ కరెక్షన్స్ అండి. సో ఇలా రాంగ్ కరెక్షన్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఉండదు. ది బెస్ట్ నెహ్రూ, తర్వాత ది బెస్ట్ కిరణ్ నెహ్రూ, మమ్మల్ని సంప్రదిస్తే ది బెస్ట్ ఇవ్వగలం. సో ఈ నంబర్లకి వాట్సాప్ చేసి మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నాన్నగారి దగ్గర నుంచి, అంటే నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.